దేవుని నీతిని నెరవేర్చడానికి ఎప్పుడైతే నువ్వు నడుంగడతావో పరీక్షలు ఎదురవుతాయి. నీకున్న దానిలో ఇతరులకు త్యాగం చేయటం మొదలు పెడితే నీ జల్ల ఖాళీ అయ్యేటట్టు చూపిస్తాడు. కొంతమంది మాటలు కూడా పొడుస్తూ ఉంటారు. దానాలు చేసి అబ్బాయి చేతికి ఇప్పుడు చెప్ప చేతికి వచ్చింది. దేవుడే ఎత్తాడు అని అన్నీ తీసుకెళ్ళి పందారం చేశాడు. పందారం చేశానంటే నేనేం పిచ్చిపట్టి చేశాను, అవతల వాళ్ళ బాధలను బట్టే కదా చేశాను. బాధలు పెద్ద తీర్చే దేవుడు దిగొచ్చాడు. ఆ పక్కన ఇల్లు ఈ పక్కన ఇల్లు కొంపలు చాలా కొంపలు ఉన్నాయి. వాళ్ళేం పట్టించుకోకపోతే నీకెందుకమ్మా? ఇప్పుడు అందరికీ త్యాగాలు చేశావు, దేవుడు దిగొచ్చి చేశాడు. ఇప్పుడు దేవుడికి ఎట్లా కూడు? అప్పుడు ఆ పరిశోధనలో ఆ పోరాటంలో ఏమనిపించింది తెలుసు కొంతమందికి? ఇంకెవడికి చేయకూడదు అనిపించింది. కానీ మేలిమి బంగారం లాంటి క్రైస్తవుడు ఏమంటాడో తెలుసా? ఒక్క మాట అంటాడు, నా దేవుడు అన్యాయస్తుడు కాదు. ఒక్కటే మాట, నా దేవుడు అన్యాయస్తుడు కాదు. నన్ను పరీక్షా నాళికలో పెట్టాడంతే. దేవా నాకంతా ఖాళీ అయిపోయిందని నేను అనుకుంటావేమో. నాకు మళ్ళీ ఇస్తే మళ్ళీ పెడతా. నేను ఆగేది లేదు. ఈ జానడు పొట్ట గురించి చింత లేదయ్యా నాకు. నా సమాజంలో వ్యక్తులు హీన స్థితిలో ఉంటే నేను చూడలేను. ఆ మనస్సును వ్యక్తం చేస్తే ఆయన అన్యాయస్తుడు కాదు. పరిశోధన కంప్లీట్ అయినాక ఆయన పిడికిలి విప్పి ఇస్తే నువ్వు ఎక్కడ దాచాలో కూడా తెలియనంత ఇస్తాడు ఆయన. నీ ఇరుగు పొరుగుల దగ్గర పాత్రలు తెచ్చుకొని నీ దగ్గర కొంచెమే నూనె ఉందన్నావుగా, నూనె నింపాటిలో దొరికిన వాళ్ళ దగ్గరల్లా పాత్రలు తీసుకొచ్చి నూనె పోస్తూ ఉంటే వస్తూ ఉంది. ఎలీషా టైంలో ఈ ఇరుగు పొరుగుల దగ్గర పాత్రలు పోవడానికి ఇంకెవరి దగ్గర పాత్రలు కూడా ఉన్నాయన్న తెచ్చి నింపేశారు. దైవజనుడా, పాత్రలన్నీ నిండిపోయినాయి, ఇంకెవరు పాత్రలు ఇట్లా, మరి నూనె వస్తానే ఉంది. నూనె వస్తుంది, పోండ్రా ఆంటీ దగ్గర పోండి, అంకుల్ తెస్తాడు. అమ్మ అన్ని చోట్ల తెచ్చాం, ఇంకా ఖాళీ లేవంటమ్మా వాళ్ళ దగ్గర. దైవజనుడా, అన్నీ నిండిపోయినా ఏం చేయాలా? అది ఆశీర్వాదాన్ని ఓపెన్ చేశాడంటే ఆయన ఎక్కడ దాచాలా, ఇది ఎక్కడ పెట్టాలా? అప్పుడు ఆయన అన్నాడు, అన్నీ నిండిపోయినాయి, సరిపో ఇంకా అయిపోయేది లేపో అన్నాడు. బ్రేక్ అంతవరకు వచ్చి ఆగింది. అప్పుడు అన్నాడు, సగం అమ్మి అప్పులు తీర్చుకో, ఆ సగంతో నీ నెక్స్ట్ జీవితాన్ని జీవించు పో. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. ప్రైజ్ ది లార్డ్. ఈయనకే లేదు కానీ పెద్ద దానాలు చేస్తాడు, ఏమకే లేదు కానీ పెద్ద దానాలు చేసిద్ది మహాతల్లి. ఏమ సంగతి, ఏం అప్పుల సంగతి, ఏమో సమస్యల సంగతి చూడదు, జనాలకు త్యాగాలు చేస్తుంటుంది పెద్ద శ్రీమంతురాల్లాగా. ఏమీ లేనప్పుడే నా తండ్రి నాకు ఎదుటోళ్ళకి ఇచ్చేటట్టు చేశాడు. ఏమీ లేని స్థితిలో ఇస్తున్న నా త్యాగాన్ని నా తండ్రి చూడ్డా, ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు నాకు ఇవ్వాలనుకున్నవి ఆయన ఇవ్వడా? దాన్ని ఎవడా ఆపుతాడు? కానీ నా దృష్టి వాటి మీద లేదు. నా దృష్టి అంతా కూడా ఆ ప్రేమ చూపి, సాటి మనిషిని ఆదరించి, క్రీస్తుని గురించి మాట చెప్పుటగాక ఆ ప్రేమను క్రియలో చూపించి
వారిని ఆలోచింపజేయుట ఏ నా పని. దేవుడు తప్పకుండా దయచేస్తాడు సోదరా. పరీక్షాకాలం సంపూర్తయిన తర్వాత పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మనకి ఆయన అనుగ్రహిస్తాడు. ఆత్మను రక్షించడానికి ప్రాణం పెట్టినోడు శరీరానికి కావాల్సిన ఈడ. గుర్తుపెట్టుకో, నీ సంతానాన్ని కూడా దీవిస్తాడు ఆయన. నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాడు. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించునన్న వాగ్దానం నెరవేరుస్తాడు. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించును అంటాడు. చేసే చెయ్యి నాది ఆగిపోయిందే, అయ్యో నేను ఇయ్యలేకపోతున్నానంటే నీ కొడుకుని దేవుడు దీవిస్తాడు. వాడు తెచ్చిస్తాడు నీకమ్మా, నీ దగ్గర పెట్టుకో. తుంటావుగా ఎరుగోళ్ళకి దేవుని కోసం వాడమ్మా, ఏదో ఒక రకంగా నీకు పంపుతాడు ఆయన. నీ గుండెమో ఎదుటి వాళ్ళని ఆదుకునే గుండె, త్యాగం చేసే బుద్ధి, ప్రేమ నిండిన వ్యక్తివి పరిశుద్ధాత్మతో. ఎదుటోళ్ళు కలతలో ఉంటే చూడలేవు. నీ బాధలు నీకు 24 ఉన్నాయి, మళ్ళీ వాడిని ఆదుకుంటావు. ఈ మంచి హృదయం కలిగిన నిన్ను నా తండ్రి వదిలేస్తాడా? నీకివ్వడు. నీ భోగాల నిమిత్తం కాదే, ఏ రూపాయి ఇచ్చినా వాళ్ళకేంది వీళ్ళకేందని ఎత్తుక్కునే మనిషివే నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు.